హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా అకీరా నందన్ని వెంట పెట్టుకు తిరుగుతున్నారు. అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అకీరా నందన్ తీసుకువెళ్తున్నారు? దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చూసుండొచ్చు, నిన్న విశాఖలో ఉన్నటువంటి నావీకి సంబంధించిన ముందస్తు కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ అకీరా నందన్ని తీసుకువెళ్ళడం జరిగింది. గతంలో తమిళనాడు వెళ్ళినా, ఇంకొక చోటుకి వెళ్ళినా, మోదీ గారి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా కార్యక్రమాల్లో అకీరా నందన్‌తో కనిపిస్తారు. అంటే ఏమన్నా లాంచ్ చేసేటువంటి టైము దగ్గరికి వచ్చిందంటారా? సమయం, సందర్భం ఎప్పుడు ఏం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్టుగా నేటి తరం రాజకీయ నాయకులకు ఎవరికి తెలియదు. అతని వ్యూహాలకి, అతని ఆలోచనలకి ఎవరు అంతుపట్టదు. ఏముందిలే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవలేదు కదా అనుకున్నారు పాపం. కట్ చేస్తే 100% స్ట్రైక్ రేటు. దేశ ప్రధాని గారి దగ్గర ఏముందిలే అని అనుకుంటారు. వితౌట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఆయన అడిగితే ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇటైనా కావచ్చు, మోదీ గారు రెడీగా ఉంటారు. అందుకనే ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఈయన పవన్ గారు తుఫాన్ అని ఎందుకు అన్నాడు? మోదీ గారికి తెలుసు. మోదీ గారికి తెలుసు వాట్ ఈస్ ద కెపాసిటీ, వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది. కాబట్టి ఆయనకి మీరు అన్నట్టుగా ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది చాలా కీలకమైన విభాగం. వాళ్ళ నేవల్ బేస్ సన్నాహాలలో భాగంగా వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి సంగీతం అన్నీ కూడా ఉంటాయి, వాళ్ళకి అన్నీ కూడా ట్రీట్ అనేది చేసుకోవాల్సిన అవసరం. ఫ్యామిలీలంతా కలిసి చీఫ్ గెస్ట్గా ఈయన పిలిచారు. ఎందుకంటే ఆల్రెడీ మోదీ గారితో అనుసంధానం అయింది తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు కూడా మోదీ గారు వస్తే వాళ్ళ దాంట్లోనే బేస్లోనే ఉంటాడు. నావిక, అవును. మొత్తం ఎక్కువగా ఆర్మీ, విశాఖపట్నం చాలా కీలకం. విశాఖపట్నం ఇప్పుడు మనం సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కూడా అక్కడ కూడా ఇది చేయాలని చూశారు, మనకు తెలిసిన అంశమే. ఇప్పుడు చాలా నేవల్ బేస్లో చాలా కీలకమైనది విశాఖపట్నంలో నేవల్ విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలవటం, కుమారుడిని తనతో పాటు తీసుకెళ్తాం. ఎందుకంటే 6-2 ఉన్నాడు అందగాడు, రేపు మాపు సినిమాలో లాంచ్ అవుతాడు. తన తండ్రి లెగసీని కాపాడాల్సిన బాధ్యత కొడుగ్గా ఉంటుంది. సౌమ్యుడు వాళ్ళ నాన్నగారు లాగే. అదేవిధంగా మీరన్నట్టు అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అన్ని దేవాలయాల్లో తండ్రికి మించిన తనయుడు అంటారు కొంతమందిని. ఇప్పుడు చిరంజీవి గారు తండ్రి మించిన తనయుడు రామ్ చరణ్ అనొచ్చు. అట్లా అన్నకు మించిన తమ్ముళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. అదేవిధంగా తండ్రి బాటలో ఒక డిసిప్లిన్ నేర్చుకోవటం, ఈ యొక్క సామాజికంగా మనం ప్రతి సమస్యని, కుటుంబ విలువల్ని, ఆధ్యాత్మికతని అలవర్చుకోవాలి ఆ వయసులో. అది అలవర్చుకుంటే చెడు సమావేశాలు కానీ, చెడు తిరుగుళ్ళు ఉండవు. ఈ దేశం ఏంటి, ఆ భావజాలం ఉండాలి. మోదీ గారి దగ్గర ఎందుకు తీసుకెళ్ళాడు? మోదీ గారు కూడా భుజం మీద చేసి ఇట్లా చూశాడు ఎవరిని, బాబుని, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని. అంటే ఏంది ఇంత హైట్ ఉండవు అని చెప్పేసి పలకరించాడు. అప్పుడు తీసుకెళ్ళాడు. తన కుమారుడుగా ఎక్కడ ఏం చేయాలనేది ఆయనకు తెలుసు, ఎక్కడ ఎప్పుడు లాంచ్ చేయాలనేది కూడా తెలుసు. ఇప్పుడు OG2లో కూడా ఉన్నాడు క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కానీ చాలామంది సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఏముందలే అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇతను ఏంటంటే కష్టం తెలుసుకోవాలి. ఇతనికి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు, డ్యాన్స్ నేర్పించాడు, అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన పెదనాన్నగారు ఏ విధంగా ఎదిగాడు, తర్వాత రామచంద్ర గారు ఏ విధంగా, తన తండ్రి ఏ విధంగా ఎదిగాడని చూస్తున్నారు. అంటే మంచి బాలీవుడ్, హాలీవుడ్లో ఎట్లయితే ఉంటారో ఆ ఇదిలో ఉన్నాడు మనిషి కూడా చాలా ఇదిగా. కాబట్టి ఆయన్ని మీరు అన్నట్టుగా నేను తీసుకెళ్తాం. దాంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తండ్రి పక్కన కూర్చొని వాళ్ళు కూడా మంచిగా ఆహ్వానించి కలిసి ఉండటం అనేది నేటి తరం రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సిందే. అది మంచి పరిణామంగా మనం చూడాలి. ఇప్పుడు మొన్న పెట్టుబడుల సదస్సు జరిగింది. తండ్రి కుమారులు ఉన్నారు కదా అక్కడ. ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆర్మీ ఇది ఉంది, నేవల్ బేస్ వాళ్ళ యొక్క మొత్తం విన్యాసాల్లో భాగంగా ఆయన వెళ్ళాడు. ఈ డిజర్వ్ అంటే ఈ దేశం కోసం వాళ్ళకు కూడా ఒక చేయుత, మేము ఉన్నామనే ఒక భరోసా, వాళ్ళ పిల్లలకి ప్రైజులు ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. తనతో పాటు ఏంటంటే తన కుమారుడు కూడా ఎందుకు తీసుకెళ్తున్నాడంటే ప్రపంచం గురించి తెలుసుకోవటం, సమాజంలో ఎలా మెలగాలి, రాజకీయాలనే కాదు, రాజకీయం అనేది ఒక్కటే కాదు, ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవాలి పిల్లలు. మన దేశం కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు, వాళ్ళ కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళకి ఆ దేశభక్తి కూడా పిల్లలకు తెలియాలి కదా. అది లేకుండా ఉంది ఇప్పుడు చాలా మందికి. ఆగస్టు 15 జనవరి 26 ఒక్కటే కాదు హరీష్ గారు చాక్లెట్లు పంచుకోవడానికి. -°C మంచు
కరిగిపోయే ఇదిలో కాళ్ళంతా కూరుకుపోయే పాపం దేశం కోసం కాపాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎంత -డిగ్రీ సెల్సియస్ చనిపోతున్నారు మన దేశం కోసం బోర్డర్లో. అటువంటి యుద్ధ రంగంలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకి ఆ యొక్క ఇదికి కుమారుని కూడా తీసుకెళ్తే అంటే దేశభక్తి కూడా నూరిపెట్టమే. అటువైపు మీరు తమిళనాడు, కేరళ వెళ్ళినప్పుడు తనతో పాటు కొడుకుని తీసుకెళ్ళాడంటే తన ఆధ్యాత్మిక నూరిపోవటం. తర్వాత తన గెలిచిన తర్వాత తన భార్యతో పాటు అన్నలజనియో గారితో పాటుగా సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఇలా ఉండాలని చెప్పేసి కొడుకు అక్కడ తెలియజేయటం. ఏదొచ్చినా పగిలిపోకుండా అది చేయటం. అన్ని వైపులా ఎప్పుడు ఎక్కడ చేయాలో. చిన్న కుమారుడు వచ్చాడు, మనం చూసాం సింగపూర్లో ప్రమాదం జరిగింది, ఇద్దరు కొడుకుని తీసుకుని చూసాం. ఎప్పుడు కలవని వాళ్ళిద్దరిని చూస్తే అసలు మామూలుగా అంటే ఎక్కడ ఎవరిని ఎంటర్ చేయాలి, ఎక్కడికి ఏమి నేర్పాలి, ఈ యొక్క సమాజం, ఈ దేశం గురించి తెలుసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా పిల్లలకు గైడ్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే నాకు తెలిసి 2026లో ఏమన్నా గుడ్ న్యూస్ వినపడబోతుందేమో అనిపిస్తుంది. డెఫినెట్గా ఎంటర్ అవుతాడు. మంచి శకనాలు కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వాళ్ళ కుమారుడు డెఫినెట్గా సినిమాలు ఎంటర్ అవుతాడు. అది డైరెక్టర్ ఎవరు అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఇంత హైట్ ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇప్పుడున్న హీరోల్లో ఆయన ఇప్పుడు ప్రభాస్ తర్వాత అంతకు తర్వాత ఇతనే కనబడుతున్నాడు. మొన్నటిదాకా వరుణ్ బాబు అనుకున్నారు, ఇప్పుడు తనకు మించి హైట్ అంటున్నారు. 6'3", 6'4" అంటున్నారు. ఏదైనా కానీ తన తగ్గట్టుగా మంచి సినిమా కావచ్చు, మంచి సినిమా పడితే మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.